ఏదైతే ఉన్నాయో ఉదయం పేస్ట్ దగ్గర నుండి నైట్ నిద్రపోయే మౌత్ వాష్ వరకు కూడా ఈ వెస్టేజ్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, తయారు చేస్తుంది, మ్యానుఫ్యాక్చర్. ఓకేనమ్మా? అంటే చూడండి, దాంతో పాటు స్కిన్ కేర్ అని, పర్సనల్ కేర్ అని, ఓరల్ కేర్ అని, అలాగే వ్యవసాయం సంబంధించిన సేంద్రియ ఉత్పత్తులని ప్రతి ప్రోడక్ట్ కూడా ఆర్గానిక్ పద్ధతులు, ఎటువంటి కెమికల్ లేకుండా, 1% కెమికల్ లేకుండా ప్రతిదీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేస్తుంది. ఓకేనా? ఆర్గానిక్ పద్ధతులు అనేది ఈ రోజుని ఎక్కడా కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది దొరకదు. ఓకేనమ్మా? అటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని మన వెస్టేజ్ కంపెనీ అందిస్తుంది. ఎక్కడంటే హిమాచల్ ప్రదేశ్ బడ్డీ అనే ప్రాంతంలో 75,000 చదరపు విస్తీర్ణంలో సొంతంగా పంటలు పండించి ఎటువంటి కెమికల్ లేకుండా నేచురల్గా కొంతమంది శాస్త్రవేత్తల సమక్షంలో ప్రతి ప్రోడక్ట్ తయారు చేయబడుతుంది. ఓకేనమ్మా? ఈ తయారు చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో డైరెక్ట్గా వెస్టేజ్ అనే స్టాక్ పాయింట్ వస్తున్నాయి. ఓకేనా? వెస్టేజ్ స్టాక్ పాయింట్ అంటే ఇప్పుడు మనకి కిరాణా షాపులు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి మండలానికి ఒక వెస్టేజ్ స్టాక్ పాయింట్ ఉంటుంది. ఓకేనమ్మా? కిరాణా షాపుల లాగా ఎక్కడ పడితే అలా ఉండవు స్టాక్ పాయింట్లు, మండలానికి ఒక స్టాక్ పాయింట్. మీకు దగ్గరలో మార్చేలో ఒక స్టాక్ పాయింట్ ఉంది, పాలకుల్లో 2 స్టాక్ పాయింట్లు ఉన్నాయి, నరసాపురం, అత్తిలి, ఇట్లా రావులపాలెం, రాజమండ్రి, ఓకేనమ్మా, తణుకు, ఇట్లా ప్రతి ఏరియాకి ఒక స్టాక్ పాయింట్ ఉంది. ఓకేనా? ఈ స్టాక్ పాయింట్ ఎందుకు కొనాలి, ఎప్పుడు కొనాలని నేను మీకు చెప్తాను. ఓకేనమ్మా? ఏంటంటే ఈ వెస్టేజ్ అనే ప్రోడక్ట్ అనేది ఏ ప్రోడక్ట్ ఇస్తుందంటే, ఏ ప్రోడక్ట్ తయారు చేస్తుందంటే, ఈరోజు చూడండి, ఆడవాళ్ళకి పిగ్మెంటేషన్స్ వస్తాయి, అవునమ్మా? స్కిన్ ఎలర్జీలు వస్తున్నాయి, థైరాయిడ్ వస్తున్నాయి, అవునా? ఇటువంటి థైరాయిడ్ అని వచ్చిందంటే మెడిసిన్స్లో అసలు మెడిసిన్సే లేదు తగ్గడానికి. ఒక్కసారి బీపీ, షుగర్, థైరాయిడ్ అనేది వచ్చిందంటే వాటిని లైఫ్ టైం డిసీజ్ అంటారు. డాక్టర్ దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళామో లైఫ్ లాంగ్ కూడా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడవలసింది, అవునమ్మా? అటువంటి లైఫ్ స్టైల్ డిసీజ్ని కూడా మన వెస్టేజ్లో ఒక 3 నెలలు వాడితే అటువంటి లైఫ్ స్టైల్ డిసీజ్, బీపీ, షుగర్, థైరాయిడ్ కూడా తగ్గే ప్రొడక్ట్స్ అనేది తయారు చేస్తుంది. ఓకేనమ్మా? అదే విధంగా ఈ రోజుని ఏజ్ బార్ మచ్చలు అంటారు. ఏజ్ బార్ మచ్చలు అంటే పిగ్మెంటేషన్ ఉన్న చూసారు ఆడవాళ్ళకి. ఈ ఏజ్ బార్ మచ్చలు అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో బయట మెడిసిన్స్లో అసలు ఆ మచ్చలు పోవడానికి అసలు ఏమీ లేదు. ఓకేనా? మన వెస్టేజ్లో అటువంటి పిగ్మెంటేషన్ని తగ్గటించడానికి కూడా మన దాంట్లో క్రీమ్స్ ఉన్నాయి. ఓకేనమ్మా? అదే విధంగా ఈ రోజుని చాలా మందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ అని, ఆడవాళ్ళకి ఓకేనా పీరియడ్స్ అని రెగ్యులర్గా రాకపోవడం అని ఉంటుంది, అవునా? ఇటువంటి మెడిసిన్స్లో రెగ్యులర్గా వాడినా కూడా 1 మంత్ వస్తుంది, మరి నెక్స్ట్ మంత్ నార్మల్, మళ్ళీ 3 నెలలు 4 నెలలు వస్తుంది. ఓకేనా? అటువంటి పీరియడ్స్ కూడా రెగ్యులర్గా రావడానికి సప్లిమెంట్ తయారు చేస్తుంది మన వెస్టేజ్. ఓకేనమ్మా? అదే విధంగా చూడండి, ఈ రోజుని హార్ట్ స్ట్రోక్లతో చనిపోతారు. ఓకేనమ్మా? హార్ట్ స్ట్రోక్ చెప్పండి, మన పూర్వం 60-70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే హార్ట్ స్ట్రోక్లు వచ్చాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటిన వాళ్ళకి హార్ట్ స్ట్రోక్లు చనిపోతారు. అవునంట కాదంట? రోజు న్యూస్ పేపర్లో, టీవీలో చూస్తామంటే ఏంటంటే 70% ఈ రోజున ప్రతి ఒక్కరు హార్ట్ స్ట్రోక్తో చనిపోతున్నారు. ఇటువంటి హార్ట్ స్ట్రోక్లు చనిపోవడానికి బయట మార్కెట్లో మెడిసిన్స్ ఏమైనా ఉన్నదమ్మా? ఓన్లీ సర్జరీలు ఉన్నాయి. ఈరోజు హార్ట్ ఓపెన్ సర్జరీ చేయడానికి మ్యాక్సిమం లక్షల గొప్ప. ఓకేనా? అటువంటి ఓపెన్ సర్జరీ రాకుండానే గుండెలో పెరిగిపోయిన కొవ్వుని కరిగించడానికి వెస్టేజ్ అనేది ఫుడ్ సప్లిమెంట్ తయారు చేస్తుంది. ఓకేనమ్మా? ఇదే విధంగా చూడండి, ఈరోజు మోకాలు నొప్పులు, అందరూ కూడా ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు, అవునా? మోకాలు నొప్పులతో. మరి ఇటువంటి మోకాలు నొప్పులతో బాధపడుతున్నప్పుడు మెడిసిన్ దగ్గరికి వెళ్తుంటే ఎన్ని సంవత్సరాలు తిరిగినా కూడా అటువంటి నొప్పులు ఏమైనా తీరుతున్నాయమ్మా? అటువంటి మోకాలు నొప్పులు తీరడానికి కూడా మన వెస్టేజ్లో ఫుడ్ సప్లిమెంట్ దొరుకుతున్నాయి. ఓకేనా? ఏంటంటే ఈ రోజు మీ ఆరోగ్యం ఎక్కడ ఉన్నదంటే డాక్టర్ దగ్గర ఉన్నది అంటున్నారు అందరూ. డాక్టర్ దగ్గర లేదమ్మా, ఆరోగ్యం అంతా కూడా మన తినే ఆహారంలో ఉంది. ఓకేనా? మన ఏదైతే మనం ఆహారం తీసుకుంటున్నామో అటువంటి ఆహారంలోనే మన ఆరోగ్యం ఉంది. కాకపోతే ఈ రోజు మనం తినే ఆహారం అంతా కూడా కల్తీ అయిపోయింది, అవునమ్మా? కల్తీ అంటే
చూడండి, ఈ రోజు ధాన్యం ఇంకా చూడండి, విత్తనం వేయడానికి ఒక కెమికల్, విత్తనం మొలకెత్తడానికి ఒక కెమికల్. చూడండి, పూర్వం కలుపు మొక్కలు తీయడానికి జనం వెళ్ళి కలుపు మొక్కలు తీసేవారు. కానీ ఈ రోజు దొరకని పరిస్థితి ఏంటంటే అటువంటి కలుపు మొక్కలు తీయడానికి కూడా కెమికల్ ఉపయోగిస్తారు. ఆ మొక్క పెరగడానికి ఒక కెమికల్, గింజ పరిపక్వత చెందడానికి ఒక కెమికల్, వెయిట్ రావడానికి ఒక, ఇలా రకరకాల కెమికల్ ఎప్పుడైతే ఉపయోగిస్తున్నారో అటువంటి కెమికల్ ఫుడ్ మనం తిని ఈ రోజు ప్రతి ఒక్కరికి బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, క్యాన్సర్లు, పీసీఓడి ప్రాబ్లమ్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్, మోకాలు నొప్పులు, హార్ట్ స్ట్రోక్ చనిపోవడం ఎందుకు వస్తున్నాయంటే మన తినే ఆహారంలో అవసరమైన పోషక లేదు. ఓకేనా? అందుకే ఇటువంటి పోషక విలువ లేని ఫుడ్ తినటం వల్ల ఇటువంటి రోగాలు వస్తున్నాయన్న ఉద్దేశంతో ఈ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ గౌతమ్ బాలి సార్ అని ఈ కోసం ఒక్కసారి చప్పట్లు కొట్టినాం. ఈయన, ఓకేనా? ఈ గౌతమ్ బాలి సార్ ఈయన ఆయుర్వేద శాస్త్రంలో పిహెచ్డి చేసి 2003లో మలేసియాలో ఒక ఆయుర్వేద కంపెనీకి సీఈఓగా వర్క్ చేస్తున్నప్పుడు ఇండియాలో ఒక బిజినెస్ చేయాలని ఆయనకి తాట పుట్టినప్పుడు 2003లో ఇండియా వచ్చి చూస్తున్నప్పుడు ప్రతి ఇంట్లో కూడా అనారోగ్య సమస్యలు ఉండటం చూశాడు. ఓకేనా? ఈ అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయని గమనించినప్పుడు గాలి, నీరు, ఆహారం. ఓకేనా? గాలి, నీరు ఎక్కడ చూసినా పొల్యూషన్ అయిపోయింది. ఆహారం అంటే అప్పుడు చెప్పింది కల్తీ ఫుడ్ అయిపోయింది. ఓకేనా? ఇటువంటి కల్తీ ఫుడ్ తిని ఈరోజు ఇటువంటి అనారోగ్యాలు వస్తున్నాయని ప్రతి ఒక్కరికి సమతుల్యమైన ఆహారం కనుక ఇవ్వగలిగితే ఇటువంటి సమస్యలు ఉండవన్న ఉద్దేశంతో గాలి, నీరు, ఆహారానికి మన వెస్టేజ్లో బెస్ట్ సప్లిమెంట్ అనేది ఇచ్చారు. ఓకేనా? మరి వాటర్ విషయంలో చూస్తుంటే మన దాంట్లో వాటర్ మనకి వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా సిఎండి వాటర్ డ్రాప్స్ ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అదే గాలి విషయం చూస్తుంది మనకి ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది. ఓకేనా? అలాగే కల్తీ అయిన ఫుడ్ విషయంలో చూస్తే మనకి ఇటువంటి ఫుడ్ సప్లిమెంట్ అంతా కూడా ఆర్గానిక్ పద్ధతిలో తయారు జరిగింది. ఓకేనమ్మా? ఇవి వాడటం వల్ల ఏంటంటే ఈ రోజుని ప్రతి ఒక్కరూ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది తెలుస్తున్నా కూడా దాన్ని ఉపయోగించుకోకుండా బయట మార్కెట్లో 10 రూపాయలకి 20 రూపాయలకు వస్తున్నాయని బయట వస్తువులు వాడుతున్నారు. ఈ బయట వస్తువులు ఎప్పుడైతే వాడుతున్నామో ఆ వస్తువులు వాడటం వల్లే మనకి ఇటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అవునమ్మా? ఏంటంటే మనం వాడే వస్తువులు ఏదైతే ఉన్నాయో, ఇంట్లో వాడే వస్తువులు ఏదైతే ఉన్నాయో అవే మన ఆయుష్ని నిర్దేశిస్తున్నాయి. అర్థమవుతుందమ్మా? అంటే రోజు చూడండి, మీకు ఇంట్లో డైలీ మీరు వాడే ప్రొడక్ట్స్ నేను చెప్తాను, మీరు ఇంట్లో వాడుతున్నారో ఇది చెప్పండి. ఓకేనమ్మా? సబ్బులు వాడుతున్నారా? ఇంట్లో సబ్బులు ఉన్నాయా? పేస్ట్లు వాడుతున్నారా? వంటకి ఆయిల్ వాడుతున్నారా? ఫ్లోర్ క్లీనర్స్ వాడుతున్నారా? సబ్బులు వాడుతున్నారా? ఫేస్ పౌడర్ వాడుతున్నారా? ఓకేనా? ఇలా ఏదైతే వాడుతున్నారో ఇవన్నీ మీరు వాడుతున్నారు. మీరు వాడే ప్రొడక్ట్స్ అనేది క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుతున్నారా, టీవీలో యాడ్ చూసి ప్రొడక్ట్స్ వాడుతున్నారా ఒకసారి గమనించాలి. ఓకేనా? మీరు వాడే ప్రతి ప్రోడక్ట్ కూడా ఈ రోజుని టీవీలోనూ న్యూస్ పేపర్లోనూ యాడ్ చూసి మాత్రమే వాడుతున్నారు. ఇలా డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి ఈ ప్రోడక్ట్ ఆర్గానిక్ ఇది వాడండి అని ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఓకేనమ్మా? ఏంటంటే మనం వాడే వస్తువులే మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. ఏంటంటే పూర్వం 100 సంవత్సరాలు బతికే వ్యక్తులు మన ఇంట్లో ఉండేవారు. అవునా? మరి 100 సంవత్సరాలు బతికే వ్యక్తిని ఈరోజు మనం ఎక్కడ చూస్తున్నాం? టీవీలోను న్యూస్ పేపర్లోను చూస్తున్నాం. అవునంటారు కాదంటారు? 100 సంవత్సరాల బతికే వ్యక్తులు మన ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు విచిత్రంగా చూస్తున్నాం, న్యూస్ పేపర్లో విచిత్రంగా పెడుతున్నారు. అంటే ఎక్కడైనా ఒక 100 సంవత్సరాల బతికే వ్యక్తి ఉన్నదంటే న్యూస్ పేపర్లో వేస్తున్నారు. ఎంత విచిత్రమో చూసారు. ఆయుష్ అనేది తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే ఇటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్ కెమికల్ వస్తువులు వాడటం వల్ల. ఓకేనా? మరి ఫ్లోర్ కెమిస్ట్రీకి ఆరోగ్యం సాయకి ఏడ్సార్ అంటారు మీరు. ఓకేనా? ఇప్పుడు లైజాల్ ఉంది. లైజాల్లో ఎన్నో రకాల కెమికల్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఫ్లోర్ కెమ్ పెట్టారో మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి తినడానికి వస్తువులు వస్తున్నారు. అవి తిన్న తర్వాత కింద పులి వేసి మళ్ళీ నోట్లు పెట్టుకున్నారు. దానివల్ల కొన్ని డిసీజ్ వస్తున్నాయి. ఓకేనా? మనం వాడే పేస్ట్లు ఏదైతే ఉన్నాయో ఆ పేస్ట్ వల్ల కొన్ని డిసీజ్ వస్తున్నాయి. ఓకేనా? ఇలా మనం వాడే వస్తువులు, సబ్బులు ఉన్నాయి. ఈరోజు మనం వాడే సబ్బుల వల్ల స్కిన్ ఎలర్జీ, క్యాన్సర్ వస్తున్నాయి.
ఇవన్నీ తెలుస్తున్నాయా? ఏంటంటే ఈ రోజుని యాడ్స్ చూస్తున్నాం. ఏంటంటే చూడండి, టీవీ పెట్టగానే సమంత గారు గోడల బద్దలు వచ్చేసి మీ పేస్ట్ ఉప్పు ఉందా అంటుంది. అవునా? నిజానికి ఆ పేస్ట్ ఆమె వాడుతుందమ్మా. వాళ్ళంతా కూడా సినీ ఇండస్ట్రీలో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడతారు. కొన్ని వేల రూపాయలు ఖరీదు చేసే వాటి ప్రొడక్ట్స్ మాత్రమే వాడతారు. కానీ వాళ్ళు వాడకుండా మన చేత వాడిస్తున్నారు యాడ్ చేసి. ఓకేనా? మహేష్ బాబు సంతూర్ సోప్ యాడ్ ఇస్తున్నాడు. సంతూర్ సోప్ వాడతాడమ్మా? ఓకేనా? మిల్కీ బాయ్ అంటారు, ఆ సబ్బు వాడతానికి సరే స్కిన్ ఎలా ఉంటుంది, ఏమైపోతుంది? థమ్స్ అప్ యాడ్ ఇస్తున్నాడు. నిజానికి ఆ థమ్స్ అప్ అనేది ఫారెన్ కంట్రీల్లో కెమికల్గా ఉపయోగిస్తారు. టాయిలెట్ కెమికల్. యూట్యూబ్ కొట్ట, నేను కూడా చెప్పింది కాదు, యూట్యూబ్లో కొడితే ఫారెన్ కంట్రీలో థమ్స్ అప్ని టాయిలెట్ క్లీనర్గా వాడతారు. అటువంటి టాయిలెట్ క్లీనర్గా వాడి థమ్స్ అప్ ఈ రోజు ధారాళంగా వాడేస్తారు. ఓకేనా? అంటే వాళ్ళు సినీ ఇండస్ట్రీలో కోట్లు సంపాదిస్తున్నా కూడా ప్రజల యొక్క అనారోగ్యాన్ని పాడు చేసే వాటి కోసం యాడ్స్ ఇచ్చి మరి కొన్ని డబ్బులు సంపాదించుకుంటున్నారు. అర్థమైందా? ఈ రోజుని వెస్టేజ్ అనే ప్రోడక్ట్ ఏం చెప్తుందంటే, ఇందులో ప్రతి ప్రోడక్ట్ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ముందుగా మీరు ఐడి వేసుకున్న వెంటనే ఈ కంపెనీ ఏమంటుందంటే షాపు బ్రాండ్ చేంజ్ చేసుకోమంటుంది. షాపు బ్రాండ్ ఎప్పుడైతే చేంజ్ చేసుకున్నామో మీ లైఫ్ చేంజ్ అవుతుంది అంటుంది మన కంపెనీ. అలా షాపు బ్రాండ్ ఏంటంటే, ఇంతవరకు మీరు సూపర్ మార్కెట్లో, కిరాణా షాప్లో, డీమార్ట్ ఎక్కడైతే కొన్నారో అక్కడ స్టాప్ చేసి ఐడి వేసుకున్న వెంటనే వెస్టేజ్ స్టాక్ పాయింట్లో మీరు ప్రొడక్ట్ కొనుక్కోమంటుంది. ఏ ప్రొడక్ట్ కొనుక్కోమంటుంది, ఎన్ని రూపాయలు కొనుక్కోమంటుంది అంటే అంత ఎంత అని కాదు. ఓకేనమ్మా? మీకు ఇష్టమైన వస్తువు ఏదైనా ఒక వెస్టేజ్లో మీకు ఏది నచ్చితే ఆ ప్రోడక్ట్ తీసుకోండి. ఆ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత 30 డేస్లో 30% వాడిన తర్వాత మీకు నచ్చితేనే ఆ ప్రొడక్ట్స్ 10 మందికి చెప్పండి. అర్థమైందమ్మా? మీరు వాడితే ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం వచ్చిన తర్వాత అదే విషయాన్ని 10 మందికి షేర్ చేయడం వల్ల ఆదాయం కూడా ఇస్తానంటది మన కంపెనీ. గొప్పదా కాదు? అర్థమైందమ్మా? ఈ రోజుని బయట వస్తువులు కొనుక్కోవటం వల్ల, వెస్టేజ్లో వస్తువులు కొనుక్కోవటం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే నేను ఒక్కసారి చెప్తాను, దాన్ని బట్టి మీరు ఆలోచించండి. ఓకేనా? వెస్టేజ్లో కొనుక్కోవటం వల్ల సార్ గారు ఇందాక చెప్పారు, సంవత్సరంలో 50,000 లక్ష రూపాయలు తెచ్చుకోవచ్చు అన్నారు. అవునా? అసలు ఈ వెస్టేజ్లో ప్రొడక్ట్స్ కొనుక్కోవటం వల్ల డబ్బులు ఎలా వస్తున్నాయని మీకు తెలిస్తే మీరు అప్పుడు వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఎందుకు కొనుక్కోవాలని మీకు అర్థమవుతుంది. ఓకే? ఈ రోజుని బయట మార్కెట్లో మన తాత ముత్తాతల దగ్గర ఇప్పటి వరకు కూడా మనము ట్రెడిషనల్ మార్కెట్ అని ఉన్నాం. ఓకేనా? సాంప్రదాయ పద్ధతి, పేరుకు మాత్రమే సాంప్రదాయ పద్ధతి, లోపలన్నీ కూడా మోసాలు. అంటే చూడండి, ఒక క్లోజప్ పేస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇందాక సమంత పేస్ట్ కోసం చెప్పాను కదమ్మా. ఈ 100 గ్రాముల పేస్టు బయట కిరాణా షాప్ దగ్గర కొనాలంటే 100 రూపాయలు పడుతుంది. అవునమ్మా? 100 రూపాయలు పడ్డ పేస్టు అదే క్లోజర్ కంపెనీలో 100 రూపాయలు తయారవు, 40 రూపాయలు తయారవు. ఓకేనా? 40 రూపాయలు తయారైన వస్తువు యాజ్ ఏ కస్టమర్గా నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చినప్పటికీ 100 రూపాయలు అవుతుందంటే మధ్యలో 60% మార్జిన్ కోల్పోతున్నాం. అవునమ్మా? 60%, 60% మార్జిన్ మనం కోల్పోతున్నాం. ఈ 60% మార్జిన్ని మధ్యలో మీడియాస్ తినేస్తున్నారు. ఓకేనా? ఎలాగంటే 40 రూపాయలు తయారైన వస్తువు క్లోజప్ కంపెనీకి మనం ఏమైనా కొనుక్కోగలమా? అక్కడ స్టేట్లో క్యారీ ఫార్వర్డ్ ఏజెన్సీ అని ఉంటారో వాళ్ళు 40 రూపాయలు తీసుకుని ఏ వ్యక్తి అయినా లాభం లేకుండా ఏ బిజినెస్ చేయరు. అవునమ్మా? ఇక్కడ మీరు వచ్చారంటే ఏదో లాభం ఉంటేనే వచ్చారు, కానీ ఊరికినే వచ్చారు ఎవరైనా? ఇక్కడ ఆరోగ్యం ఉన్నది, డబ్బులు ఎలా సంపాదించుకోవాలని లక్ష్మి గారు, బేబీ గారు చెప్తేనే మీరు వచ్చారవునా? అలాగే ప్రతి వ్యక్తి కూడా ఏదైనా ఆశించుకోకుండా ఏ పని చేయదు. అవునా? అలాంటి 40 రూపాయలు కొనుక్కున్న వ్యక్తి 10% లాభం వేసుకుని 50 రూపాయలకి డీలర్కి ఇవ్వడం జరిగింది. డీలరు ఒక 10% లాభం వేసుకుని 60 రూపాయలకి హోల్సేలర్కి ఇస్తారు. హోల్సేలర్ ఒక 10% లాభం వేసుకుని 70 రూపాయలకి రిటైలర్, అంటే మనకి కిరాణా షాపులు మనకి మండలం వస్తాయి చూసారా, అటువంటి రిటైల్ షాపులకు వస్తాయి. ఆయన 10% లాభం 80%కి మనకు అమ్ముతాడు. మిగిలిన 20% ఏంటంటే ఇందాక చెప్పాను కదమ్మా, సమంత గారు, మధ్యలో మహేష్ బాబు గారు. ఓకేనా? ఇలా యాడ్స్ ఇవ్వడానికి పర్ ఇయర్, ఒక సంవత్సరానికి 5 కోట్ల నుండి 10 కోట్ల అనేది కంపెనీ వాళ్ళకి ఇస్తుంది. ఓకేనా? అర్థమైంది? 20% అనేది సెలబ్రిటీ తినేస్తారు. అంటే మధ్యవర్తులు 80%,
మీడియా సెలబ్రిటీ అనేది 20%, అంటే మధ్యలో 60% మధ్యవర్తులు మీడియా తినేస్తున్నారు. అవునా? మన వెస్టేజ్ కంపెనీ ఏముంటుందంటే వాళ్ళు వాడకుండా చెప్తున్నారు మన ప్రొడక్ట్స్ అనేది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనము వాడి 10 మంది చెప్పండి. ఏంటంటే ఈ వెస్టేజ్ అనే కంపెనీ అదే ప్రోడక్ట్ని, ఇదే పేస్ట్ని 40 రూపాయలకి ఆర్గానిక్ పద్ధతిలో 1% కెమికల్ లేకుండా నేను తయారు చేస్తా. తయారు చేసిన వస్తువు డైరెక్ట్గా వెస్టేజ్ స్టాక్ పాయింట్, ఇందాక చెప్పాను కదా మనకి మండలంలో ప్రతి స్టాక్ పాయింట్ ఉంటాయి, ఆ స్టాక్ పాయింట్కి ప్రొడక్ట్స్ వచ్చేస్తుంది. డైరెక్ట్గా మనం వెళ్ళి 100 రూపాయలు మనం కొనుక్కుంటాం. ఓకేనా? కొనుక్కున్న తర్వాత మధ్యలో 60 రూపాయల మార్జిన్ ఉన్నా చూసారా, ఈ 60% మార్జిన్నే మనకి శాలరీ రూపంలో వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు వెస్టేజ్లో ప్రోడక్ట్ కొనుక్కోవటం వల్ల మనకి డబ్బులు, జీతం శాలరీ ఎందుకు వస్తుందంటే మధ్యలో మీడియాస్ తినేస్తున్న డబ్బు ఏదైతే ఉన్నదో ఆ డబ్బుని మన వెస్టేజ్ కంపెనీ మనకి శాలరీ రూపంలో ఇస్తుంది. అర్థమైందా? అంటే ఇది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. వస్తువులు తయారు చేసే వస్తువు ఉంటుంది, మనము యాజ్ ఏ కస్టమర్ ఓన్లీ, కంపెనీ కస్టమర్ ఇద్దరే ఉంటారు. ఇక్కడ మధ్యలో మీడియట్స్ అనేది ఎవరు ఉండరు. ఓకేనా? ఈ 60% మార్జిన్ అంటే ఏంటంటే బయట మార్కెట్లో కోల్పోతున్నాం మనం. చూసారా? అర్థమవుతుంది. అంటే ఈ రోజున బయట మార్కెట్లో ఒక 10 రూపాయలు మనం వస్తువు కొనుక్కుంటే మన అకౌంట్లోకి 6 రూపాయలు రిటర్న్ రావాలి. ఓకేనా? ఒక 100 రూపాయల వస్తువు బయట మార్కెట్లో కొంటే 60 రూపాయలు మన అకౌంట్లోకి రిటర్న్ రావాలి. వస్తున్నాయా? 1,00,000 రూపాయల వస్తువు ఏదైనా కాస్ట్లీ వస్తువు మనం బయట మార్కెట్లో కొంటే మనకి రిటర్న్ 60,000 రూపాయలు మనకి రిటర్న్ రావాలి. కానీ వస్తున్నాయా? ఇది ఎందుకు రావట్లేదంటే మధ్యలో మీడియా తినేస్తారు. అవునా? ఇదే విధంగా ఇక్కడ మన వెస్టేజ్ కంపెనీ ఏమంటుందంటే ఈ ఏదైతే వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ అనేది మీరు నచ్చిన వస్తువు మీరు కొనండి, కొన్న తర్వాత మీరు వాడండి, వాడిన తర్వాత మీకు నచ్చితే ఫీల్ అయ్యి 10 మందికి షేర్ చేయడం వల్ల మీకు ఆదాయ రూపాయలు ఇస్తుంటే ఆ 60% మార్జిన్. అర్థమైందా ఇప్పుడు? ఓకేనా? అంటే ఈ రోజు వెస్టేజ్ స్టాక్ పైన ఎందుకు కొనాలా, ఎందుకు కొనకూడదు అనేది మీకు డిఫరెన్స్ చెప్పాను. ఓకేనమ్మా? దాంతోపాటు ఈ రోజుని ఇంకా బయట మార్కెట్కి మన వెస్టేజ్లో ప్రొడక్ట్స్ కొనటం వల్ల ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటంటే ఐడి కార్డుతో, ఆధార్ కార్డుతో ఐడి వేసుకున్న వెంటనే 9 రకాల ఇన్కమ్ అన్నాను కదమ్మా. మొట్టమొదటి ఇన్కమ్ ఏంటంటే సేవ్ అండ్ కన్జ్యూమర్, అంటే ప్రతి ప్రోడక్ట్ మీద 20% డిస్కౌంట్ వస్తుంది. ఓకేనమ్మా? ఈ రోజుని బయట మార్కెట్లో 20% డిస్కౌంట్ ఇచ్చేది ఎక్కడైనా ఉన్నదా? ఓకేనా? మరి ఈ 20% డిస్కౌంట్ ఎంతవరకు అంటే 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కాదమ్మా, లైఫ్ లాంగ్ మన జీవితకాలం మనం ఉన్నంత కాలము కూడా ఈ లైఫ్ టైం అనేది ఈ 20% డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా? దాంతోపాటు ఈ రోజుని 10% అండ్ రీపర్చేస్ ఆఫర్ ఉంటుంది. ఓకేనా? రీపర్చేస్ ఆఫర్ ఏంటంటే ఈరోజు బయట మార్కెట్లో ఏ వస్తువు కొన్నా కూడా ఒక వస్తువు అయినా ఫ్రీగా ఇవ్వడం ఎప్పుడైనా చూసారమ్మా? ఒక వస్తువు ఫ్రీగా. కానీ మన వెస్టేజ్లో స్టాక్ పాయింట్ ఒక 1000 రూపాయల వస్తువు మనం కొంటే వెంటనే 100 రూపాయల వస్తువు మీకు వెంటనే ఇచ్చేస్తారు. 2000 రూపాయల వస్తువు కొంటే 200 రూపాయల ప్రోడక్ట్ ఏదైతే మీకు ఫ్రీగా వస్తుందో ఆ ప్రోడక్ట్ వెంటనే మీకు ఇచ్చేస్తారు. 3000 రూపాయల వస్తువు కొంటే 300 రూపాయల వస్తువు మీకు వెంటనే ఫ్రీగా ఇచ్చేస్తారు. బయట మార్కెట్లో ఇది ఎక్కడైనా ఉన్నదా? కనీసం ఏంటంటే ఈరోజు సూపర్ మార్కెట్లో, డీమార్ట్లో, విక్టరీ బజార్లో 5,000, 10,000 వస్తువులు కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత ఆ వస్తువుని ఇంటికి తిరిగి రిటర్న్ తీసి తెచ్చుకోవడానికి కూడా బ్యాగ్ కొనాలి. మీకు బ్యాగ్ కూడా ఫ్రీ ఇవ్వడం. అర్థమవుతుందమ్మా? ఓకేనా? అటువంటి గ్రేట్ కంపెనీ మన వెస్టేజ్ కంపెనీ. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ థర్డ్ బెనిఫిట్ ఏంటంటే ఈ రోజుని మీరు బయట కిరాణా షాప్లో, సూపర్ మార్కెట్లో వస్తువులు కొనుక్కుంటున్నారు. కొనుక్కున్న తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత అవి నచ్చకపోతే మీకు రిటర్న్ ఏమైనా తీసుకుంటారమ్మా? రిటర్న్ ఎక్కడైనా రిటర్న్ తీసుకుంటారా? ఓపెన్ చేసిన తర్వాత ఇది నచ్చలేదు, బాగాలేదని తీసుకుంటారా? ఓకేనా? కానీ మన వెస్టేజ్లో 1 కాదు, 2 కాదు, 450 పైన ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ 450 పైన ప్రొడక్ట్స్ కూడా బ్యాక్ సైడ్ రిటర్న్ బ్యాక్ పాలసీ అని ఉంటుంది. ఈ రిటర్న్ బ్యాక్ పాలసీ ఏంటంటే మీకు నచ్చిన వస్తువు ఏదైతే ఉన్నదో వెస్టేజ్లో కొనుక్కున్న తర్వాత 30 డేస్ వాడిన తర్వాత
30% మిగిలి ఉంటే ఆ ప్రోడక్ట్స్ కనుక మీకు నచ్చలేదు అని మీకు అనిపిస్తే ఆ ప్రోడక్ట్ మీరు ఎక్కడైతే తీసుకున్నారో అక్కడికి వెళ్ళి రిటర్న్ చేస్తే మీ డబ్బులు మీకు 88% మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. బయట మార్కెట్ ఎక్కడైనా ఉన్నదా? మీరు కొనుక్కున్న వస్తువులు ఏదైతే ఉన్నదో 88% మిగిలిన 12% కంపెనీ గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతుంది. ఓకేనా? ఈ జిఎస్టీ కట్టిన డబ్బులు మనకు రిటర్న్ రావు కాబట్టి మిగిలిన 88% అనేది డబ్బులు మనకు రిటర్న్ ఇచ్చేస్తారు. అంటే ఒక 100 రూపాయల వస్తువు కొంటే 80 రూపాయలు మనకు రిటర్న్ ఇచ్చేస్తారు. అర్థమైందమ్మా? ఓకేనా? బయట మార్కెట్ ఇది ఎక్కడైనా ఉన్నదా? ఎక్కడైనా విన్నారా? ఎక్కడైనా చూసారా? ఓకేనా? మరి దీంతో పాటు చూడండి, ఒక ప్రోడక్ట్ కాదు, 2 ప్రోడక్ట్ కాదు, 450 పైన ప్రోడక్ట్స్ కూడా రిటర్న్ బ్యాక్ పాలసీ ఉంటుంది. కనీసం మీరు వాడే సోప్ చూసారా, సబ్బు కూడా రిటర్న్ బ్యాక్ పాలసీ ఇచ్చారు. ఎంత గ్రేట్ ప్రొడక్ట్స్ అనేది ఒక్కసారి గమనించారు. సబ్బు కూడా రిటర్న్ బ్యాక్ పాలసీ ఇచ్చారంటే ఈ సబ్బు వాడిన తర్వాత కనీసం ఇంత ముక్క అయ్యేటప్పటికి ఈ సబ్బు మీకు నచ్చలేదంటే ఆ సబ్బు ముక్క పట్టుకెళ్ళి ఇచ్చినా కూడా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బయట మార్కెట్ ఇటువంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయమ్మా? ఓకేనా? ఇది ఇంకా 4th బెనిఫిట్ ఏంటంటే ఈ రోజుని బయట మార్కెట్లో మీ తాత ముత్తాతల దగ్గర వస్తువులు కొంటూనే ఉన్నారు. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు చేత మొత్తం కొంటున్నారు కదా, మీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, మీ అకౌంట్లో డబ్బులు వేస్తామని ఎక్కడైనా ఉన్నారా? అన్నారా? ఎక్కడైనా విన్నారా? ఏ కిరాణా షాప్ అయినా చెప్పారా మీకు ఎప్పుడైనా? ఓకేనా? మన వెస్టేజ్ కంపెనీ ఈ వెస్టేజ్ ప్రోడక్ట్ ఉండటం వల్ల మీకు శాలరీ రూపంలో ఇందాక చెప్పాను కదా మనకి ఇన్కమ్ ఎలాగ వస్తుందని, మీ అకౌంట్లో డబ్బులు వేస్తుంది. ప్రతి ప్రోడక్ట్కి కూడా ఇంత పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ మీకు ఇన్కమ్ అనేది ఇస్తారు. చూడండి, ఒక ఆయిల్ పరంగా చూడండి, ఈ వంట ఆయిల్ మీరు బయట సన్ఫ్లవర్ ఆయిల్ అండి, వేరుశనగ ఆయిల్, రకరకాల ఆయిల్ కొంటున్నారు. ఈ ఆయిల్ కొనటం వల్ల జబ్బులు తప్ప ఏ బెనిఫిట్స్ ఉండదు. ఓకేనా? మరి మన వెస్టేజ్లో ఈ ఆయిల్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే దీనికి 3 రకాల సర్టిఫికెట్లు ఉన్నాయండి. ఓకేనా? ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్టిఫికేట్ ఇచ్చింది, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సర్టిఫికేట్ ఇచ్చింది, నేషనల్ న్యూట్రిషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అని సర్టిఫికేట్ ఇచ్చింది. ఓకేనా? ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ కంపెనీలు అయ్యుండి ఈ ఆయిల్కి సర్టిఫికేట్ ఇచ్చిందంటే ఎంత గ్రేట్ ప్రోడక్ట్ అనేది ఒకసారి గమనించాలి. ఓకేనా? మన వెస్టేజ్లో ఈ ఆయిల్ 780 రూపాయలు అయితే ఎంఆర్పి, మనకి మీకు ఐడి ఉండటం వల్ల 540 రూపాయలకు వస్తుంది, 2 లీటర్ల డబ్బా. ఓకేనా? ఈ ఆయిల్ 540కి వస్తుంది. ఒక ఆయిల్ డబ్బా మీరు కొన్నారంటే నెక్స్ట్ మంత్ 10వ తారీఖుకి 11 రూపాయలు వచ్చి మీ అకౌంట్లో పడుతుంది. ఈ రోజున బయట మార్కెట్లో ఆయిల్ కొనడం వల్ల ఎప్పుడైనా 1 రూపాయి మీకు అకౌంట్ వేసారా? ట్రెడిషనల్ మార్కెట్లో ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నాయమ్మా. ఓకేనా? ఈ ప్రొడక్ట్స్ అనేది మీకు వివరించి చెప్తాను, బెనిఫిట్ చెప్తున్నాను. ఓకేనా? ఇలాగ ప్రతి ప్రోడక్ట్కి కూడా ఇన్కమ్ అనేది వస్తుంది. ఏంటంటే ఈరోజు బయట మార్కెట్లో మనం నిత్యావసర వస్తువులు వాడుతున్న వస్తువులు కొంటంటే కొన్న వస్తువులకి ఇన్కమ్ అనేది మనకు రిటర్న్ ఇస్తుంది. ఒక పాయింట్ ఇది గమనించాలి మీరు. ఓకేనా? బయట మార్కెట్లో కొన్న వస్తువులు మనం వాడుకుంటున్నాం కానీ ఎటువంటి బెనిఫిట్స్ మనకు రావు. ఓకేనా? జబ్బులు అనేది వస్తున్నాయి. ఓకేనా? మన ఆయుష్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ 5th బెనిఫిట్ ఏంటంటే మనకి వెస్టేజ్లో జాయిన్ అవ్వటం వల్ల డ్రీమ్స్ అనేది మనకు ఫుల్ఫిల్ ఇస్తుంది. ఓకేనా? అంటే ఇందాక చెప్పాను కదా, డ్రీమ్స్ అంటే మనకు కనుక్కుని కళలు ఏదైతే ఉన్నాయో ఆ కళలు అనేది మనకి హౌస్ ఫండ్ అని, ఎలైట్ క్లబ్ బోనస్ అని, ఆడవాళ్ళు బంగారం కొనుక్కుంటే ఒక ఇన్కమ్, మన పిల్లల్ని హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవటానికి ఒక ఇన్కమ్ ఇస్తుంది. ఓకేనా? ఇంకా 6th బెనిఫిట్ ఏంటంటే మన దాంట్లో బయట మార్కెట్లో 5,000 నుండి 10,000 మీరు సంవత్సరాలు కొన్నా కూడా సపోజ్ ఈ నెల మీకు ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు శాలరీ హోల్డ్లో పడిపోయింది, శాలరీ రాలేదు, మరి అదే షాప్కి వెళ్ళటం వల్ల మీకు నాకు ఈ నెల జీతం రాలేదు, వస్తువులు ఫ్రీగా ఇవ్వమంటే ఇస్తారమ్మా? ఎక్కడైనా విన్నారా? ఒకవేళ మీరు రెగ్యులర్ కస్టమర్ అయితే పొద్దు రాసుకుని నెక్స్ట్ మంత్ ఇవ్వండి, మీకు జీతం వచ్చిన తర్వాత ఇవ్వండి అని రాస్తారు. ఇక్కడ మన చుట్టుపక్కల డీమార్ట్లు అయితే అటువంటి ఉండాలి, కానీ మనకు తెలిసిన కిరాణా షాపులు అయితే అలాగే ఇస్తారు. ఓకేనా? ఎక్కడైనా ఇటువంటి వస్తువులు ఫ్రీగా ఇచ్చారా? వెస్టేజ్ యొక్క గొప్పతనం ఏంటంటే సిఎన్సి అని అంటారు, కన్సిస్టెన్సీని ఆఫర్. ఓకేనా? దీని యొక్క గొప్పతనం ఏంటంటే నెలకి 3,000 నుండి 3,500 రూపాయల వస్తువులు 4 నెలలు వరుసగా ఇదే స్టాక్ పాయింట్లో మీరు కొన్నట్లయితే 5వ నెల 2,500 రూపాయల వస్తువులు మీకు ఫ్రీగా ఇస్తారు.
25 అంటే లాస్ట్ మంత్ 5 నెలలు ఏదైతే ఉన్నదో మీ డబ్బులు పట్టుకెళ్ళిన అవసరంలా ఒక బ్యాగ్ తీసుకెళ్ళి మీకు అవసరమైన ప్రోడక్ట్ ఏదైతే మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్ని తీసి తెచ్చుకోవచ్చు. బయట మార్కెట్ ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నాయా? ఓకేనా? ఒక్కసారి గమనించండి. బయట ఈ రోజుని 5 రూపాయలకి 10 రూపాయలకి డబ్బులు తక్కువ వస్తున్నాయని ప్రొడక్ట్స్ వాడుతున్నారు, కొనుక్కుంటున్నారు తప్ప దానివల్ల మనకు వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువైపోతున్నాయి. ఓకేనా? ఈరోజు డబ్బులు తక్కువ అని బయట మార్కెట్ కొనడం వల్ల ఆయుష్ అనేది తగ్గిపోతుంది. చూసారా? మనం వాడే వస్తువులు ఏదైతే ఉన్నాయో ఆ వస్తువులే మన ఆయుష్ నిర్దేశిస్తున్నాయని ఇందాక చెప్పాను లేదమ్మా. మనం వాడే వస్తువులు కేవలం డైలీ మనం టూత్ పేస్ట్లు, బ్రష్లు, ఓకే, మౌత్ వాష్లు, వంట ఆయిల్లు, టీ పొడులు, ఓకేనా, తలకు రాసుకునే కొబ్బరి నూనెలు, షాంపూలు, సబ్బులు, ఓకేనా, ఇవన్నీ మనం వాడుతున్నామంటే ఎటువంటి ప్రొడక్ట్స్ వాడుతున్నాం? మనం అన్నీ కూడా టీవీలో యాడ్ చూసిన ప్రొడక్ట్సే వాడుతున్నాం. నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే ఆ ప్రొడక్ట్స్ని మీరు ఇప్పుడు వెస్టేజ్ కోసం విన్నారు కాబట్టి ఇంతవరకు మీకు తెలియదు కాబట్టి ఏదో జరిగింది. ఎప్పటి నుండైనా మారి మీరు ఐడి వేసుకుని వెస్టేజ్లో ప్రొడక్ట్స్ కొనుక్కోవటం వల్ల ఈ ప్రొడక్ట్స్ ఆయుష్ అవ్వడంతో పాటు మీరు ఆ ప్రొడక్ట్స్ని వాడి ఆ నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఆ షేర్ చేయడం వల్ల మీకు ఆదాయం ఇందాక ఏదైతే ఇన్కమ్ ఉన్నా చెప్పానో ఆ బెనిఫిట్స్ అన్నీ మీకు వర్తిస్తాయి. ఓకేనా? మరి ఇందులో వస్తువుల గురించి ఇప్పుడు ఈ వెస్టేజ్లో ప్రొడక్ట్స్ ఎందుకు కొనుక్కోవాలి, ఆ కొనుక్కున్న దానికి ఎన్ని బెనిఫిట్స్ అని చెప్పాను. కొన్ని 4 రకాల ప్రొడక్ట్స్ కోసం వివరిస్తాను, మిమ్మల్ని వదిలేస్తాను. ఓకేనా? ఇంకా ఇప్పుడు చాలా టైం అయింది కాబట్టి ప్రొడక్ట్స్ చెప్పండి సార్.